హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వదా స్టోరీస్. నేను మీ సంధ్య. అందరూ ఉసిరికాయ ఊరగాయ పెట్టేసుకున్నారా? మేమైతే ఇప్పుడు పెడుతున్నాము. అండ్ పక్కా కొలతలతో చూపిస్తాను. మరి మీకు గ్లాస్ కొలతలు చూపిస్తాను, కేజీ కొలతలు కూడా చూపిస్తాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. 98% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఓన్లీ 2% మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబర్స్ చూస్తున్నారనమాట. మీరు బెల్ ఐకాన్ కనుక హిట్ చేస్తే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మరి ఫస్ట్ అయితే నేను ఆవాలు, ఒక 1 గ్లాస్ ఆవాలకి 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు రెండు కలిపి మంచిగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే అవి చల్లారాలి కాబట్టి. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ 2 కేజీస్ ఉసిరికాయలు తీసుకున్నాను. అందుకనే 1 కేజీ ఆయిల్ అయితే పడుతుందండి. ఒకవేళ మీకు ఉసిరికాయలు ఇంకా ఎక్కువ పీల్ చేసినట్టు అనిపిస్తే థర్డ్ డే మళ్ళీ మనం కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఉసిరికాయలు అయితే మనం చక్కగా తుడిచి పెట్టుకోవాలి, కడిగి తుడిచి పెట్టుకోవాలి. మీకు అంటే ఎండలా పెట్టుకొని అవసరం లేదు, కానీ తడి మొత్తం ఆరిపోవాలన్నమాట. అంత చక్కగా తుడిచి పెట్టుకోవాలి. దాని తర్వాత గ్లాస్ కొలత అయితే నాకైతే ఇక్కడ 10 గ్లాసుల వరకు ఉసిరికాయలు ఉన్నాయి. 2 కేజీస్ 10 గ్లాసులు వచ్చాయన్నమాట. అలా 1 కేజీస్ 5 గ్లాసులు అనమాట. సో అలా నేను కొలత అయితే తీసేసుకొని 1 కేజీ ఆయిల్లో ఇలా నాకు 2-3 టైమ్స్ పట్టినవి వేయడానికి. ఇలా 50% వరకు ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. మరీ అంత ఇలా ముక్కలన్నీ ఊడిపోయేలా చేసుకోకండి, జస్ట్ 50% చేసుకుంటే చాలు. నేనైతే ఇక్కడ ఎవరెస్ట్ తికాలాలు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 3 మ్యాంగోస్ కారం పొడి కూడా తీసుకోవచ్చు అనమాట. చక్కగా అది కూడా బాగుంటుంది. నాకు ఇంకా కొంచెం కారం అనిపిస్తుంది ఇది, అందుకనే మేము ఇది యూస్ చేస్తున్నాము. సాల్ట్ అయితే నేను నార్మల్ సాల్టే యూస్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఆశీర్వాద్ వాళ్ళది యూస్ చేస్తున్నాను అనమాట. 2 గ్లాసెస్ కారం పొడి తీసుకున్నాము, 1 గ్లాస్ ఉప్పు తీసుకున్నాము, 1 గ్లాస్ ఈ ఆవాల పిండి తీసుకున్నాము అనమాట. ఇది నేను చెప్పేది మీకు 2 కేజీల కొలత. 2 గ్లాసులు కారం పొడి, 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాసు ఆవాల పిండి అనమాట. మీకు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ పసుపు కూడా యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ ఫస్ట్ ఈ పిండి మనం మంచిగా కలుపుకోవాలి. ఉప్పు అంతా కూడా మంచిగా ఏం లంప్స్ లేకుండా, గడ్డలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మంచిగా కలుపుకోకపోతే ఆయిల్లో సరిగ్గా కలవదు. దాని తర్వాత ఒక ఫోర్క్ అయినా లేదా నైఫ్ హెల్ప్తో అయినా మీరు మంచిగా ఇలా హోల్స్ ఘాట్లో పెట్టేసుకోండి అన్ని ఉసిరికాయలకి. నేను చూపించిన విధంగా పెట్టుకోండి. మరీ ఎక్కువ పెట్టేసుకుంటే అవి ఇరిగిపోతాయి, జాగ్రత్త. దాని తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. మీరు ఇలా నేను చూపించిన పద్ధతిలో చేసుకుంటే మీకు 2 to 3 years వరకు అలానే ఉంటుందన్నమాట. అస్సలు పాడవ్వదు, బూజు అనేది రాదు. మీరు థర్డ్ డే అంటే ఫస్ట్ డే కూడా కలపాలి, సెకండ్ డే కూడా కలపాలి, థర్డ్ డే కూడా కలపాలి. మీరు అలా పెట్టేసి 3 days పక్కన వదిలేయద్దు, కలుపుతూ ఉండాలన్నమాట. ఆయిల్ కూడా వేసేసి మంచిగా ఆ ముక్కలకి ఉప్పు కారం అన్నీ కూడా ఆయిల్లో బాగా పట్టించాలన్నమాట. సో పట్టించిన తర్వాత కేజీకి 5 నిమ్మకాయలు అనమాట. ఇక్కడ మేమైతే నిమ్మరసమే వేసుకుంటాము. కొంతమంది చింతపండు కూడా యాడ్ చేసుకుంటారు, కానీ మేమైతే నిమ్మరసమే వేసుకుంటామన్నమాట. కేజీ ఉసిరికాయలకి మేము 5 నిమ్మకాయలు అయితే పడతాయన్నమాట. సో అలా నేను 10 నిమ్మకాయలు అయితే పిండేసుకున్నాను. ఇక్కడ నేను ఎందుకు అలా చేతిలో పిండుకుంటున్నానంటే ఒక చిన్న టిప్ అండి. ఎందుకు అంటే మనము ఉప్పు కారం అలా చేతితో కలిపాం కదా, సో అలా చేతిలో పిండుకుంటే నిమ్మరసం సిట్రస్ కదా, సో ఆ సిట్రస్ అనేది మన చేతి మీద పడి మనకి పచ్చడి కలిపిన తర్వాత మనకి చెయ్యి అనేది మండదన్నమాట. అందుకనే ఇలా నిమ్మరసం చేతి మీద వేసుకుంటున్నాను. నేను చేతి మీద వేసుకొని పిండుతున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇలా నిమ్మరసం వేసుకున్నా కానీ మంట పోకపోతే మీరు మజ్జిగ వేసుకొని కడుక్కోండి, మంట అయితే పోతుంది. దాని తర్వాత ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ కానీ లేదా జాడీ అయినా ఏదైనా సరే
అందులో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఆయిల్ తక్కువ అనిపిస్తుంది, సో నేను 3 days తర్వాత చెక్ చేసి మళ్ళీ కావాలంటే యాడ్ చేస్తానన్నమాట. సో ఇలా చూసారు కదా, నేను 3 days తర్వాత చెక్ చేస్తే ఇలా ఉంది పచ్చడి. చెక్ చేసి చూసాము, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.